చేయలేదా? చేస్తే ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ రోజున క్రైస్తవులు పరిచర్య అంటే పరిచర్య గురించిన విలువలు తెలియట్లేదు చాలామందికి. పరిచర్య అనేది మొట్టమొదటగా దేవుడు నీ హృదయం నాకు కావాలి అని మన హృదయాన్ని అడిగాడు. మనం దేవుడికి ఇష్టానుసారంగా మొట్టమొదటగా ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకు అనుగుణంగా ఆయనకి అర్పించుకొని బతకాలి. అలా మనం బతుకుతున్నప్పుడు ఏ పరిచర్య అయినా చేయటానికి మనకి ఒక అర్హత అనేది వచ్చింది. ఫస్ట్ నువ్వు కావాలి. అప్పుడు నువ్వు ఏ పరిచర్య చేసినా, ఏది చేసినా అది దేవుడికి అంగీకారంగా ఉంటుంది. పరిచర్య కావాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతానంటే మనకి లోకస్తులకి వ్యత్యాసం ఉండదు. కనుక మొట్టమొదటగా మన హృదయం, మనము దేవుడికి దగ్గరగా ఉండాలి. మంచి సాక్ష్యం ఉండాలి, మంచి గుర్తింపు ఉండాలి. అప్పుడు నువ్వు చేసిన పరిచర్యకి ప్రతిఫలం వచ్చింది. లేదు, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా మాట మారదు, నా చూపు మారదు, నా ప్రవర్తన మారదు, లోకస్తులు ఉన్నట్టు నేను ఉంటాను అంటే ఆ పరిచర్య దేవుడు అంగీకరించడు, వ్యర్థం. మొదట నువ్వు కావాలి, మొదట నేను కావాలి. మన ప్రవర్తన అనేకులకి సాక్ష్యంగా ఉండాలి. అప్పుడు నువ్వు నేను చేసిన పరిచర్య ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు నువ్వు చేసిన దానికి, నేను చేసిన దానికి ప్రతిఫలం మన పిల్లలు అనుభవిస్తారు. అంతేగాని పరిచర్య మన జీవితం, పరిచర్య చేస్తే నా జీవితం పోతుందిలే, నా అవసరాలు తీరతాయిలే, పరలోకం వెళ్తాంలే, అలాగా వ్యర్థం. దేవుడు వాక్యానుసారమైనది కాదు. ఈ రోజున అనేక మంది పరిచర్య అని అంటూ దాంట్లో నిమగ్నం అయిపోయి పరిచర్య చేశాను, నా అంతటోడు లేడు అని ఒక ముసుగులో ఉండిపోతున్నారు. లేదు, మొదట నువ్వు నేను దేవుడికి కావాలి. మన హృదయం కావాలి, మన చూపు, మన నడక, మన ప్రవర్తన అంతా మాదిరికరంగా, ప్రత్యేకంగా, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక.